హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోతాస్ కిచెన్. మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. చూడండి, లేయర్స్గా ఎంత బాగా వచ్చాయో. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా చిటికెడంత ఉప్పు, సాల్ట్ అండి, కొద్దిగా వంట సోడా వేసుకున్నాను, అది కూడా ఒక చిటికెడు. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను వేడిగా ఉండే నూనె ఒక 50 ml తీసి వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలా. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనం పిండి చేత్తో మనం గట్టిగా పిసికామంటే ఇలా వంటలాగా రావాలండి. చూడండి, ఈ విధంగా రావాలా. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా గట్టిగా చేసుకోవాలండి. పిండి మనం ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుందండి కాజాలు అనేది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుందాము. దానికోసము నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే సేమ్ 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. 1 కప్ వాటర్ వేసానండి సేమ్ కప్పుతోనే. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మనం మరగనిద్దామండి. చక్కెర అనేది కరిగితే చాలండి, పాకమేం అవసరం లేదు దీనికి. జస్ట్ ఒక ఉడికితే చాలు. లైట్గా చక్కెర కరిగి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మనకి ఉడికితే చాలండి. దీనికి పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక హాఫ్ నిమ్మదెబ్బ పిండుకున్నానండి. అంటే చక్కెర అనేది గట్టిగా గడ్డగట్టకుండా ఉండడానికి కొంచెం లిక్విడ్ లాగానే ఉంటుందండి నిమ్మరసం కానీ పిండుకున్నామంటే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండిని, దాన్ని తీసుకొని బాగా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని నేను చపాతీలాగా రుద్దుకోవాలండి. నేనైతే ఒకేసారి మొత్తం చేసుకుంటున్నాను. మీకు వీలుని బట్టి దీన్ని 2 సార్లుగానే చేసుకోవచ్చండి. నేనైతే ఒకేసారిగా పెద్దదిగా మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా మనం దీన్ని రుద్దుకోవాలండి చపాతీలాగా. చూసారా, ఈ విధంగా పలచగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న దాంట్లో మనం పైన పొడి బియ్యపు పిండి అండి, బాగా గమనించండి. నేను బియ్యపు పిండి వేస్తున్నాను, మైదా పిండి కాదు. బియ్యపు పిండిని కొద్దిగా పైన డస్ట్ చేసుకుందామండి. డస్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి. చిన్నవిగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా రోల్ చేసుకోవాలండి జాగ్రత్తగా. నిదానంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మిగిలిన పిండిని కూడా చపాతీలోగా రుద్దుకుంటున్నానండి. చూడండి, అంటే లేయర్స్ ఎక్కువ వస్తుందని నేను ఒకేసారిగా మొత్తం పెద్దదిగా రుద్దుకున్నానండి. అది కూడా రుద్దుకున్న తర్వాత దాని మీద కూడా కొంచెం బియ్యపు పిండితో డస్ట్ చేసుకొని రోల్ చేసుకోవాలా. విధంగా రోల్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా వాటర్తో మనం తడుపుకొని ఆ అంచులు అనేది దీనికి స్టిక్ చేసుకోవాలండి.
ఈ విధంగా చేసుకున్న దాన్ని మెల్లగా చేత్తో మనం ఒక 2 టైమ్స్ అట్లా ప్రెస్ చేద్దామండి. ప్రెస్ చేసినాక చూడండి ఈ పక్క ఎడ్జ్ కొంచెం కట్ చేసేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మనం కట్ చేసుకుందామండి కాజాలు. వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ దీంతో కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న వాటిని మన ఫింగర్తో మధ్యలో కొంచెం ఏలుతో అదుముకోవాలండి. చిన్న లైట్గా ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసినాక మనం ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని దాంతో కూడా లైట్గా ఊరికే ప్రెస్ చేయకుండా, ఎక్కువ ప్రెస్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఊరికే ఒక 2 టైమ్స్ అట్లా ట్యాప్ చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా చేసుకోవాలా. అదే విధంగా అన్నిటినీ చేసుకోవాలండి. అలా కాకపోయినా ఇంకొక విధంగా మనం చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చండి. నిదానంగా అండి, ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినాక మనం సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న కాజాలని ఆయిల్లో వేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఆయిల్ బాగా వేడెక్కి సిమ్లో పెట్టేసుకొని ఇవి సిమ్లోనే బాగా ఉడికి పైకి రావాలండి. ఆయిల్ అంతా రెడ్గా బాగా ఎర్రగా వేగాలండి. సిమ్లోనే చూడండి ఈ విధంగా బాగా ఇంకా వేగాలండి. లేయర్స్గా వస్తుంది చూసారా. ఈ బుడగలన్నీ అణిగిపోయేదాకా బాగా వేగనివ్వాలండి. గుర్తుపెట్టుకోండి సిమ్లోనే వేయించుకోవాలండి. మనం వీటిని మంట మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదండి. సిమ్లో వేగితేనే ఇది లోపల దాకా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు వేగాక మనం వీటిని తీసేసుకొని పాకం పట్టుకున్నాం కదండి షుగర్ సిరప్ దాంట్లో వేసేసుకుందాము. ఇవి ఒక 30 సెకండ్స్ అట్లా ఉంటే చాలండి సిరప్లో. ఎక్కువ సేపు ఏం అవసరం లేదు. ఇప్పుడు మిగిలినటివి కూడా మనం సేమ్ ప్రాసెసేనండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా కాగాక మనం మిగిలినటివి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. చూసారా ఈ విధంగా పాకంలో ఒక 30 సెకండ్స్ ఉన్నాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అవి తీసేసుకున్నాక చూసారా ఇట్లనే ఇది కూడా ఇది సేమ్ అండి. మొత్తం ఫస్ట్ టైం ఎలా చేసుకున్నామో ఆ విధంగానే మిగిలినంతా కూడా ప్రొసీజర్ చేసుకోవాలండి. సిమ్లోనే ఉడికి అవి పైకి రావాలండి. బాగా ఎర్రగా వేగాల. చూడండి ఎంత బాగున్నాయో. లేయర్స్గా బాగా వస్తాయండి. నిదానంగా సిమ్లోనే వేయించుకుంటే బాగా కుక్ అవుతుంది. లోపలంతా కూడా క్రిస్పీగా బాగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మనం వీటిని తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుందాము. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ ఉండిచ్చి తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాజాలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి. లేయర్స్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.